మీ అందరూ కూడా హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తూ నా యొక్క జర్నీ అసలు నేను వెస్టేజ్ కి ఏ విధంగా వచ్చినా, వెస్టేజ్ కంటే ముందు ఏ వర్క్ చేసేది, వెస్టేజ్ బిజినెస్ కి రావడానికి గల కారణం ఏంది. సో వెస్టేజ్ బిజినెస్ లో ఒక చిన్న ఒక 0.1% సక్సెస్ తీసుకోవడం జరిగింది. చిన్న సక్సెస్. సక్సెస్ ఏ విధంగా తీసుకున్నది మీకోసం, మీ అందరి కోసం ఈ రోజు నా యొక్క టెస్ట్ మని చెప్పడానికి రెడీ ఉన్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గ్రేట్ లీడర్స్ మీరందరూ కూడా జూమ్ సెషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్పెషల్లీ ఈ రోజు చాలా మంది ఈ జూమ్ వేదికలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, పొలిటికల్, రియల్ ఎస్టేట్, సో డిఫరెంట్ కైండ్ వర్క్ నుంచి, డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి సో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి అసలు ఈ బిజినెస్ లో చేయాల్సిన వర్క్ ఏంటి, ఏం చేస్తే సక్సెస్ వస్తుంది, అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఈ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎందుకు చేయాలనేది సో నేను ఈ బిజినెస్ లో కొంచెం ఒక చిన్న సక్సెస్ తీసుకోవడం జరిగింది. ఒక 0.1% సక్సెస్ తీసుకోవడం జరిగింది. ఆ సక్సెస్ అంతా కూడా ఈ రోజు జూమ్ వేదికలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా సో మరోసారి హార్ట్లీ వెల్కమ్, హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు నాగార్జున పోతుగంటి. నేను ఉండేది హైదరాబాద్ నుంచి ఒక 40-45 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం హైవేలో అన్మాస్పల్లి విలేజ్, చిన్న పల్లెటూరు. కడతాల్ కి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో కడతాల్ మండలం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, పాత మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు న్యూగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కడతాల్ మండల్, అన్మాస్పల్లి విలేజ్ నేను ఉండేది. ప్రతిసారి వాసంగడికి ఎప్పుడు నేను ఇంతమంది కూడా గతంలో 2 సార్లు టెస్ట్ మని ఇచ్చాను. అంటే నేను వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. ఎంతసేపు అంటే నేను వెస్టేజ్ కంటే ముందు ఏం చేసేవాడిని, జస్ట్ నా ఎడ్యుకేషన్, సో నా జాబ్ మాత్రం చెప్పాను. కొంచెం మీరందరూ టైం ఇస్తే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, బ్యాక్గ్రౌండ్ అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ కాదు, సో చిన్న స్థాయిలో ఉంది కాబట్టి చెప్పుకోవడానికి ఒక 1 మినిట్ నేను టైం తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసికల్ గా నేను ఒక అగ్రికల్చర్ కుటుంబం నుంచి, సో మా నాన్న వ్యవసాయం చేస్తారు, అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. ఒక 4 మేము ఫ్యామిలీ మెంబర్స్, మొత్తం కూడా 4. మా పెద్దక్క, తర్వాత నేను, తర్వాత మా సిస్టర్, చిన్న చెల్లె, సో ఈ 4 ఉన్నాం ఇప్పుడు. సో దీంట్లో మా పెద్దక్క వాళ్ళు వెస్టేజ్ లో లేరు. తర్వాత తర్వాత నేను, తర్వాత మా చెల్లె, మా నడిపి చెల్లెలు, సో నాగేశ్వర్, తను కూడా వెస్టేజ్ బిజినెస్ లో ఉంది. సో చిన్నమే కానిస్టేబుల్ గా వర్క్ చేస్తుందండి. సో తను కూడా ఇప్పుడు వెస్టేజ్ లోకి రావడం జరుగుతుంది. సో ఇట్లా బేసికల్ గా సో నేను ఒక అగ్రికల్చర్ కుటుంబం నుంచి, ఒక చిన్న కుటుంబం నుంచి, ఒక నిరుపేద కుటుంబం నుంచి, ఒక చిన్న స్థాయి నుంచి రావడం జరిగింది. సో వాస్తవంగా చెప్పాలంటే, కుటుంబ పరిస్థితులు చెప్పాలంటే, అక్కడక్కడే మా నాన్న కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని 4 పోషించి కొంత, సో మా అక్కకి ఎడ్యుకేషన్ ఇవ్వకపోయినా, సో మా ముగ్గురికి, నాకు 2 చెల్లెలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అట్లా మేము ఉండేది కూడా ఒక చిన్న, మేమున్నది ఒక టోటల్ గా 6 మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న, అక్క, 2 చెల్లెళ్ళు, నేను. చిన్న ఇల్లు కూడా, చాలా చిన్న ఇల్లు, సో పెంకటిల్లు. అది కొంచెం ఎప్పుడు కూడా నేను చెప్పుకోలేదు, బట్ చెప్పాలనుకుని అనిపించింది చెప్తున్నా. చిన్న పెంకటిల్లు, జస్ట్ ఒక 2 రూమ్లు, మా అయితే ఒక 10 మంది కంటే ఎక్కువ ఉంటారు. అట్లా చిన్న పొజిషన్, చిన్న స్థాయిలో వ్యవసాయ కుటుంబం. ఆ వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని చదివించడం జరిగింది. కొంచెం సో చిన్నప్పటి నుంచి మనం కష్టాలు, కన్నీళ్లు, సో నాన్న యొక్క కష్టం చూసినాం, సో నాన్న ఒక హార్డ్ వర్క్ చూసినాం. కాబట్టి సో మెల్లిమెల్లిగా కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని, ఎలాంటి చెడు వ్యసనాల బారిన పడకుండా కొంచెం నాన్నకు సపోర్ట్ గా ఉండాలి, ఏదైనా కుటుంబ పరిస్థితులు మార్చుకోవాలని చెప్పేసి అలా నేను చిన్నప్పటి నుంచి కొంచెం నాకు ఆలోచన ఉండే. సో కొంచెం ఏదైనా మంచి జాబ్ కొట్టాలి, కొంచెం పేరెంట్స్ హెల్ప్ఫుల్ కావాలనేటువంటి ఆలోచన ఒకటి ఇది. సో నేను నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది, ఒక చిన్న స్థాయి నుంచి రావడం జరిగిందండి. సో వెస్టేజ్ కంటే ముందు నా ఎడ్యుకేషన్ వచ్చేసి కడతాల్లో 10th క్లాస్ ఎస్ఎస్సి కడతాల్లో కంప్లీట్ చేసుకున్నాను. సో హైయర్ స్టడీస్ కోసం పై చదువులు చదువుకోవడానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి మన కొత్తపేటలో అక్కడ ఇంటర్మీడియట్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజ్ లో అక్కడ నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. సో తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో అప్పుడప్పుడే కొంచెం మనము మాక్సిమం ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల కొంచెం ఫీజులకు ఇబ్బంది అవుతుండే, కొంచెం చదివించాలంటే కూడా ఇబ్బంది అవుతుండే. కాబట్టి 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచే ఇంటర్మీడియట్కి వెళ్ళాలి కదా, ఇంటర్మీడియట్కి వెళ్ళాలనే వెళ్ళే సమయంలో నాకు
ఇంటర్మీడియట్కి వెళ్ళేటువంటి సమయంలో కొంచెం మన ఇంటర్మీడియట్ లో ఖర్చులు ఉంటాయి, రకరకాల ఖర్చులు ఉంటాయి. అవన్నీ మనకు ఆ ఖర్చులు తెచ్చుకోవాలి కాబట్టి ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి కొంచెం పాకెట్ మనీ అవసరం ఉంటుంది, కొంచెం బుక్స్ అవసరం ఉంటుంది అనే ఆలోచనతోటి 10th క్లాస్ అయిపోయిన తర్వాతనే నేను ఫస్ట్ టైం నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీ యొక్క కష్టాలు చూసి పెరిగినాం, ఫ్యామిలీ వాతావరణం చూసినాం, కొంచెం నిరుపేద కుటుంబంలో ఉన్నాం, చిన్న చిన్న స్థాయిలో ఉన్నాం కాబట్టి సో కొంచెం ఇంటర్మీడియట్కి వెళ్తే ఇంటర్మీడియట్ లో కొంచెం మనకు డబ్బు అవసరం ఉంటుంది, కొంచెం బుక్స్ కన్నా యూజ్ అవుతుంది, లేదంటే మన పాకెట్ మనీ అవసరం వస్తుంది అని చెప్పేసి ఆ ఇంటర్మీడియట్ స్థాయిలోనే నా అంటే నేను చిన్నప్పటి నుంచి చేసినటువంటి వర్క్ ని కూడా ఇప్పటి వరకు నేను షేర్ చేసుకోలేదు, బట్ కొంచెం షేర్ చేయదలుచుకున్నాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాతనే ఒక 1 month మనకు ఏప్రిల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతే సో మార్చి మొత్తం కూడా సో బయట పని చేయడం జరిగింది. సో మీకు అందరికి బయట తెలుసు, మేషన్ వర్క్, మేస్త్రి పని అంటాం, మేస్త్రి కింద సో అమల్ పని కూడా దగ్గర దగ్గర ఒక 1 month బాగా చేసినాం. కడతాలు, ఆమన్గల్లు, అక్కడ చుట్టుపక్కల తాండాల పొంటి సో ఘోరంగా అక్కడ మేస్త్రి కూడా ఏపీ నుంచి ఒక మేస్త్రి ఉండే ఆయన ఎంబడి పని చేసినాం. కొంచెం మనీ అవసరం ఉంది కాబట్టి అట్లా చాలా వర్క్ చేసినాం. ఒక 1 month మొత్తం కూడా ఎక్కడ బయటకు వెళ్ళకుండా ఎక్కడ మేస్త్రి ఎక్కడ పిలిచి ఆయన నెంబడి వెళ్ళడం, పని చేయడం, సో డబ్బులు సంపాదించుకోవడం. అట్లా స్టార్టింగ్ అది నా ఫస్ట్ ఇన్కమ్ ఒక 6,000-7,000 సంపాదించిన. ఇంటర్మీడియట్ 10th అయిపోయినాక ఇంటర్మీడియట్కి వెళ్లే ముందు అక్కడ మేస్త్రి కింద పని చేసుకుంటూ సో మాక్సిమం మన భాషలో మాట్లాడంటే తెలంగాణ భాషలో ఉప్పర్ పని అంటాం, లేదంటే అమల్ పని అంటాం. మనం వాళ్ళ కింద వర్క్ చేస్తుంటే అట్లా మెల్లమెల్ల ఇన్కమ్ సంపాదించుకోవడం జరిగింది. అట్లా ఇంటర్మీడియట్ కూడా హైదరాబాద్ కి రావడం, ఇంటర్మీడియట్ కొత్తపేటలో హైదరాబాద్ లో శ్రీ అరబిందో కాలేజ్ లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది మన గడ్డియన్నారంలో. సో తర్వాత అక్కడ నుంచి చదువులు కొంచెం ఇంకా పై చదువుకి వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో, పై చదువులకి ఎందుకు వెళ్ళాలనే ఆలోచన వచ్చిందంటే కొంచెం ఫ్యామిలీ పొజిషన్ చాలా పూర్ ఉంది, సిచ్యువేషన్ కూడా బాగలేదు, కొంచెం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం, ఇవన్నీ చాలా కష్టాలు చూసి వచ్చినాం కాబట్టి అక్కడ నుంచి కొంచెం ఇంకా ఏదన్నా మంచి ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి బీటెక్ వైపు అందరూ బీటెక్ లో కొంచెం వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతో సో బీటెక్ వైపు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లోనే అక్కడ బీటెక్ కూడా మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అక్కడ నేను బీటెక్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది 2016 లో. సో బీటెక్ కంప్లీట్ చేసుకున్నా. అక్కడ బీటెక్ చేసేటప్పుడు కూడా అక్కడ హైదరాబాద్ లో కొంచెం హాస్టల్లో ఉండి, బీసీ హాస్టల్లో ఉండి అక్కడ కొంచెం అక్కడ హాస్టల్లో మనము రెసిడెన్షియల్ గా ఉంటూ హాస్టల్లో మనం అక్కడ వర్క్ చేసుకుంటూ చిన్న హాస్టల్లో కొంచెం చిన్న ఏదైనా వర్క్లు ఉంటే వర్క్ చేసుకుంటూ సో బయట కాలేజ్ చేయాలి కాబట్టి కాలేజ్ చేసేటప్పుడు కొంచెం మనీ అవసరం ఉంటది, ఇంటికి నుంచి పంపించేది, మన వాళ్ళు ఫీజులు కట్టేది. సో బీటెక్ లో కూడా వాస్తవానికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. బీటెక్ చదివేటప్పుడు సో మనది గవర్నమెంట్ ఎంత మనకు ఇచ్చినా గానీ కూడా, గవర్నమెంట్ ఫ్రీ సీట్ ఇచ్చినా గానీ కూడా ఖర్చులు ఉంటాయి, సెమినార్ ఫీజులు కట్టేటుంటాయి, తర్వాత ల్యాబ్ ఫీజులు కట్టేటి ఉంటాయి, తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చుల నిమిత్తం నేను బీటెక్ చేసుకుంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ సంతోష్ నగర్, హైదరాబాద్ సంతోష్ నగర్. సో నా కాలేజ్ వచ్చేసి ఆర్తంగర్ దగ్గర బండ్ల కూడా మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్. అక్కడ కొంచెం ఎడ్యుకేషన్ చేసుకుంటూ కొంచెం మనీ అది మనం రూమ్ లో ఉంటున్నాం, సో హాస్టల్లో ఉంటున్నాం. సో ఫస్ట్ ఇయర్ లో మొత్తం కూడా హాస్టల్లో ఉన్నాం. సో కొంచెం ఖర్చు అవసరం ఉంటది కాబట్టి సో చిన్న పనులు చేసుకుంటూ తర్వాత బయట సో మనకు సరూర్నగర్ దగ్గర సో బీసీ హాస్టల్ ఉంటది, బీసీ హాస్టల్లో ఉండి సెకండ్ ఇయర్ సో థర్డ్ ఇయర్ అందులో కంప్లీట్ అందులో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్న ఫైనల్ ఇయర్ ఉండేది. అట్లా ఉండి హాస్టల్లో ఉంటూనే కొంచెం ఖర్చులు అవసరం ఉన్నాయి, పుస్తకాలకు అవసరం ఉన్నాయి, లేదంటే ల్యాబ్ ఫీజులు అవసరం ఉన్నాయి, సెమినార్ ఫీజులు కట్టాలి, సో బస్ పాస్ కి అవసరం ఉంటాయి. ఇవన్నీ ఖర్చులు తీసుకోవడానికి వాసుగాడికి హైదరాబాద్ లో చాలా క్యాటరింగ్ చేసింది సార్. క్యాటరింగ్ కు చాలా ప్లేసెస్ క్యాటరింగ్ వెళ్ళిన. సో కింగ్ కోటి అని చెప్పేసి, తర్వాత మనకు సంతోష్ నగర్, మెహదీపట్నం, సో చాలా ఏరియాల్లో సో కాలేజ్ పోయేది. నైట్ పూట వాసంగాడికి చాలా మంది డిగ్రీలలో హైదరాబాద్ కు వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనీకి ఎవరైతే ఇబ్బంది పడుతుందో క్యాటరింగ్ ఎక్కువ ఎంచుకుంటారు. జస్ట్ ఏముంది, ఒక ఈవినింగ్ ఒక 8 o'clock క్యాటరింగ్ వెళ్ళాం అనుకో, మనము ఈవినింగ్ ఒకసారి 8 o'clock వెళ్తే నైట్ 12 o'clock 1 o'clock వరకు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకు ఒక 300 రూపీస్ 400 రూపీస్ వస్తాయి. అట్లా క్యాటరింగ్ కూడా చేయడం జరిగేది. అట్లా క్యాటరింగ్ దాంట్లో కొంచెం పైసల మీద కొంచెం అట్లా కాలేజ్ చేసుకుంటూ చదువుకుంటూనే సో పైసలు ఎక్కువ అవసరం ఉన్నాయనే ఆలోచనతోటి, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతోటి మనము అది ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే మనల్ని అది ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే చాలా దూరం వరకు తీసుకెళ్ళింది. మనకు వాసంగాడికి కుటుంబ పరిస్థితుల్లో కొంచెం అటు ఇటు ఉన్నాయి. సో డబ్బు సంపాదించుకోవాలి, కొంచెం ఇంట్లో అడుగుతున్నటువంటి ఆలోచనతోటి మనము దాంట్లో కొంచెం ఎవరైతే హెడ్ ఉంటారో, క్యాటరింగ్ చేసేటువంటి పర్సన్ హెడ్ ఉంటారో ఆయనతో మనం దోస్తాన్ చేసుకొని మనకు ఏడిపోయినా మనుషులను కలుపుకొని పోతాం. ఎవరితో ఈజీ మనం దోస్తాన్ చేస్తాం, ఫ్రీ మనం ఫ్రీగా ఉంటాం కాబట్టి ఆయనతో మనం కలిపి
ఎక్కడ క్యాటరింగ్ లోనే నేను చెప్తుండే. అట్లా ఫైనల్ గా విజయవాడ వరకు కూడా వెళ్ళాం. విజయవాడ, కరీంనగర్ లో కూడా 2014 సంథింగ్ ఇదే ఏరియాలో కరీంనగర్ లో కూడా ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. ఆ కరీంనగర్ లో కూడా క్యాటరింగ్ చేసిన. తర్వాత విజయవాడలో కూడా క్యాటరింగ్ వెళ్ళిన. అంటే మనీ రిక్వైర్మెంట్ ఉంది, కొంచెం సొంతంగా ఫీజులు కట్టుకోవాలనే ఆలోచనతోటి అక్కడ క్యాటరింగ్ వెళ్ళడం. ఇంటికి పంపిస్తారు బట్ సరిపోవు, బీటెక్ లో ఇవన్నీ కూడా సరిపోవని ఆలోచనతో అట్లా ఆ విధంగా దూరం వెళ్ళడం జరిగింది. ఫైనల్ గా మనకు బైరాములు కూడా ఉంటది ఇక్కడ జిల్లాల కూడా దగ్గర, ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది ఆడ క్యాటరింగ్ ది. అక్కడికి పోయినాం. దాంట్లో ఒక అబ్బాయిని చిన్న మిస్టేక్ చేసినని బాగా ఘోరం కొట్టిరాడు క్యాటరింగ్ చేసే అబ్బాయిని. మీరు సీజన్ తీసుకొని అక్కడ ఎవరైతే ఈవెంట్ చేస్తారో చాలా కొట్టడం జరిగింది. అది ఎప్పుడు నైట్ 11 గంటలకు. ఆ రోజు భయం అయింది, ఇక ఈ ఫీల్డ్ ఎంచుకోవద్దు, ఎన్ని పైసలు ఇచ్చారని చెప్పేసి మధ్యలోనే ఏదైతే క్యాటరింగ్ చేస్తున్నామో మధ్యలోనే పైసలు కూడా తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళేయడం జరిగింది. ఇట్లా బీటెక్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2016లో చదువుకుంటూ పని చేసుకుంటూ ఇంటి దగ్గర కొంతవరకు అమౌంట్ పంపించేది. మనకు కొంచెం ఆ బీటెక్ లో రకరకాల ఖర్చులు ఉంటాయి కాబట్టి, కొంచెం పర్సనల్ ఖర్చులు ఉంటాయి కాబట్టి, పర్సనల్ ఖర్చు ఏంటంటే బస్ పాస్ కానీ కొంచెం మనకు కాలేజీలో కూడా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళినట్టు కొంచెం ఖర్చులు అవి ఉంటాయని చెప్పేసి అట్లా పనికి వెళ్ళడం జరిగింది. అట్లా విధంగా వర్క్ చేసాను. స్టార్ట్ 2016లో బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు కంప్లీట్ చేసుకున్నప్పుడు, ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. అందరు కూడా మా క్లాస్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అబ్రాడ్ వెళ్ళాలి, అంటే ఫారెన్ వెళ్ళాలి. ఏదంటే ఒక్కొక్క కొందరు యుఎస్, కొందరు ఆస్ట్రేలియా ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, కొంతమంది సివిల్స్ వైపు. బీటెక్ ఇట్లా అట్లా నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నాకు కొంచెం గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలి. నాది బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి. కొంచెం బాగా చదవకపోయినా నార్మల్ గా చదువుకుని నార్మల్ గా పాస్ అయిపోయినాం. అట్లా అప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఒక థాట్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి, కొంచెం గవర్నమెంట్ జాబ్ లో మంచి సెక్యూరిటీ ఉంటుందని. చిన్నప్పటి థాట్ ఉంది, బట్ గవర్నమెంట్ జాబ్ బలంగా కొట్టాలి, పెద్ద జాబ్ కొట్టాలి, ఒక మండల స్థాయిలో, ఒక డిస్ట్రిక్ట్ స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి అటు గ్రూప్ 1 లేదంటే గ్రూప్ 2 సెలెక్ట్ చేస్తున్నామని ఈ ఫీల్డ్ వైపు రావడం జరిగింది. మెకానికల్ లో కూడా ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ ఉంటుంది, ఆర్టీఓ. ఇక్కడ కూడా ఉంటాయి. బట్ ఆ పోస్ట్ లో ఎప్పుడు వస్తాయి తెలియదు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది తెలియదు, ఎప్పుడు నోటిఫికేషన్ రాదు తెలియదు. దానికోసం వెయిట్ చేస్తే మనం ఇబ్బంది అవుతుంది, జాబ్ వస్తో రాదని చెప్పేసి ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఎక్కువ బాగా ఇయర్లీ రిలీజ్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఫైనల్ లో డిసిజన్ తీసుకొని మనము కొంచెం గ్రూప్స్ వైపు ఫోకస్ చేయడం జరిగింది. అట్లా ఒక 1 year ప్రిపేర్ అయిన తర్వాత 2018లో మనకు తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఎస్ఐ నోటిఫికేషన్. ఆ ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ కూడా నేను రాశాను. దాంట్లో ఫైనల్ ఎగ్జామ్ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ అంతా క్వాలిఫై అయ్యాను. ఫైనల్ ఎగ్జామ్ పోయింది, అక్కడ నుంచి ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళిపోయింది. అదే టైంలో 2018లో పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి పంచాయతీ సెక్రటరీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి పంచాయతీ సెక్రటరీ కూడా పోస్టింగ్ వచ్చింది. దానికి రాశాను. పంచాయతీ సెక్రటరీ జాబ్ రాసినప్పుడు దానికి నేను సెలెక్ట్ అయ్యాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ, షాద్నగర్ మధ్యలో షాబాద్ ఉంటుందండి. చేవెళ్ళ అండ్ మనకు షాద్నగర్ మధ్యలో, చేవెళ్ళకి 15 కిలోమీటర్లు, షాద్నగర్ 15 కిలోమీటర్లు షాబాద్ మండలం ఉంటుంది. అక్కడ నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నా సాలరీ వచ్చేసి 28,719 రూపాయలు. ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంచెం చిన్నప్పటి నుంచి కుటుంబ పరిస్థితులు ఇట్లుండే, కొంచెం మనీ రిక్వైర్మెంట్ ఉండే, కొంచెం ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టదు, మనంతా కొంచెం సంపాదించుకోవాలి అనే ఆలోచనతోటి, అండ్ ఇంకోటి కుటుంబ పరిస్థితులు చూసి పెరిగినాం కాబట్టి ఎలాంటి చెడు వ్యసనాలకు పోకుండా కొంచెం ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండాలి, డబ్బు ఎక్కువ సంపాదాలనే ఆలోచనతో ఒక మంచి సెక్యూరిటీ జాబ్ ఉండాలనేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో, అంటే ఒక మండల స్థాయిలో ఉండాలి. ఫైనల్ ఉన్నది ఒక మండల స్థాయిలో ఒక మంచి జాబ్ ఉండాలనేటువంటి ఆలోచనతో ఇటువైపు రావడం జరిగింది. ఫైనల్ గా ప్రిపేర్ అవుతున్నాం. మెయిన్ నా కాన్సెప్ట్ అయితే కొడితే గ్రూప్ 1 కొట్టాలి, గ్రూప్ 2 కొట్టాలి. గ్రూప్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేసినాం. బట్ అవి పోస్టింగ్ రాలేదు, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఎస్ఐ వస్తే ఎస్ఐ పోయింది ఫైనల్. నో ప్రాబ్లం, మనం అక్కడ బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఎఫర్ట్ గట్టిగా పెట్టలేదు కాబట్టి మనకు రాలేదు. తర్వాత పంచాయత్ సెక్రటరీ ఎఫర్ట్ పెట్టినాం, వచ్చింది. అది పంచాయత్ సెక్రటరీ కూడా నామం మాత్రం, అంటే నేను ఇదే పంచాయత్ సెక్రటరీకి ఆగిపోదాం అనేది నా కాన్సెప్ట్ కాదు. పంచాయత్ సెక్రటరీ ఏదో టెంపరీ, ఏదో కొంచెం మనం ఫైనాన్షియల్ గా బతకాలి కాబట్టి కొంచెం ఉండాలి, ఎకనామికల్ మనం వెనకబడకుండా. మనకు డబ్బు అవసరం కాబట్టి కొంచెం మనం చదువుకోవాలన్నా, మనం ఉండాలన్నా కొంచెం ఏదో ఒకటి చిన్నదో పెద్ద జాబ్ ఉండాలన్న ఆలోచనతోటి ఒక జాబ్ కొట్టడం జరిగింది. ఆ జాబ్ లో 28,719 రూపాయలు
సాలరీ 28,000. మాకు పోస్టింగ్ ఇచ్చింది 2019 ఇచ్చారు పోస్టింగ్. 28,719 నా సాలరీ. అట్లా సో జాబ్ చేసుకుంటూ కూడా సో నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను. జాబ్ చేసుకుంటూ కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయినా. మన షాబాద్లో రూమ్ ఉంటుండే, రూమ్ లో ఉంటుండే ఒక 4-5 మంది బ్యాచులర్. ఒక ఆయన డిఎస్సి చదువుతుండే, ఒక ఆయన ఎస్ఐ చదువుతుండే. ఇట్లా ఒక్కొక్కరు చదువుకుంటుండే. సో మనం కూడా చదువుతున్నాం, అట్లా డ్యూటీ పోతున్నాం. డ్యూటీ చేసుకొని వచ్చి మళ్ళీ సో ఖాళీ టైం దొరికినప్పుడు, ఫ్రీ టైం దొరికినప్పుడు సో కొంచెం ప్రిపేర్ అవుతున్నాం సబ్జెక్ట్స్. సో మళ్ళీ పై దానికి వెళ్ళాలి. మనము ఈ పంచాయతీ సెక్రటరీ తోటి ఆగదు, ఇది మన గోల్ కాదు. సో పైకి వెళ్ళాలని ఆలోచన. అట్లా అదే టైంలో సో అక్కడ మనకు సీనియర్ పంచాయత్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఈరోజు మనందరూ కూడా తెలుసు బాలన్ శ్రీనివాస్ సార్, మిస్టర్ కమిటెడ్ ఫైర్ బ్రాండ్ అని పిలుచుకోవడం సార్. మనం ఆ బాలన్ శ్రీనివాస్ సార్ నాకు ఈరోజు వెస్టిలో నేను ఈ స్థాయిలో అంటే ఒక పేరు, ఒక గుర్తింపు వచ్చిందంటే సో సార్ క్రెడిట్ అంతా కూడా సార్. సో ప్రత్యేకంగా సార్కు సో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలన్ శ్రీనివాస్ సార్కి ప్రత్యేకంగా సో ధన్యవాదాలు. సార్ నాకు బిజినెస్ పరిచయం చేయడం జరిగింది. అక్కడ మనకు 2019లో సార్ వాళ్ళు అప్పుడప్పుడు 2019, 2020 జాబ్ చేసిన 2020లో సార్ వాళ్ళు ఆల్రెడీ 2020 జూన్ జూలైలోనే సార్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు ప్లాన్ చెప్పిండు, ఇట్లా సోన్స్ ఆఫ్ బిజినెస్ ఉంటుందంటే మనం అంత పట్టించుకోలేదు. ఎందుకు మనకు మనీ మీద నెగిటివ్ ఒపీనియన్ లేదు, బిజినెస్ అంటే నెగిటివ్ ఒపీనియన్ లేదు. బట్ మన థాట్ ఏంది, ఇప్పుడు ఎగ్జామ్కి కాంపిటేటివ్ కోర్ కదా, గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకో, వాళ్ళ మైండ్ ఎంత డేంజర్ ఉంటుందంటే ఏదన్నా జాబ్ కొట్టినాకనే చచ్చిపోవాలి, జాబ్ కొట్టినాకనే పెళ్లి చేసుకోవాలి. అది ఎంత 30 ఏళ్ళు కానీ, 40 ఏళ్ళు కానీ, 45 కానీ, 60 కానీ అట్లా వాసంగా అట్లా ఫిక్స్ అయిపోతారు. అట్లా కొంతమంది ఉంటారు. అంత కొంతమంది ఏంటంటే మీద చదువుతారు, రాకపోతే ఇంకో దానికి వెళ్ళిపోతారు. కొంతమంది కఠోర దీక్ష చేస్తారు, అది రావాలంటే గవర్నమెంట్ జాబ్ అన్న రావాలి, పానం అన్న వాళ్ళు అట్లా ఉంటది. అట్లా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా నేను కూడా, కాబట్టి జాబ్ చేసుకుంటే నేను ప్రిపేర్ అవుతున్నా. సార్ నాకు చెప్పినప్పుడు కొంచెం నెగిటివ్ థాట్ అనేది లేదు, బిజినెస్ మీద డబ్బు మీద నెగిటివ్ థాట్ లేదు. కానీ ఆల్రెడీ మనం ఒక జాబ్ ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి. మనం అనుకున్నటువంటి గోల్ వేరు, సో మనం వెళ్ళాల్సినటువంటి దారి వేరు, మనం చేయాల్సినటువంటి గమ్యం వేరు. కాబట్టి అలా సార్ చెప్పినటువంటి బిజినెస్ నేను టేకప్ చేయలేదు సార్ వాసంగా. సో టేకప్ చేయలేదు. అట్లా మళ్ళీ సార్ ఒకసారి చెప్పిండు, 2 సార్లు చెప్పిండు. మనం కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు బిజినెస్ ని. సార్ వదిలేసిండు. ఆ మధ్యలో సీన్ సార్ నేను షాబాద్ మండలే వర్క్ చేసేది. సార్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి మనకు హైదరాబాద్ లో మనకు లక్డికప్పల్లో ఉంటుంది మనకు కలెక్టరేట్ ఆఫీస్, రంగారెడ్డి జిల్లా. అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సో శ్రీనివాస్ సార్ స్టేటస్ పెట్టారు. సో నేను వెస్టీలో ఇన్కమ్ తీసుకుంటానని చెప్పేసి స్టేటస్ పెడితే బట్ నేనే కాంటాక్ట్ అయినా కదా సార్. సో కాంటాక్ట్ అయినా యాక్చువల్ అక్కడ ఉన్నప్పుడు సార్ నేను కూడా ప్లాన్ చేసినాం. సారు నేను ప్రభాకర్ సార్ అని మనకు బొంగళూరు ఎక్స్పోర్ట్ దగ్గర ఉంటాడు సార్, కూడా పంచాయతీ సెక్రటరీ. కొంచెం ఏదైనా టీ స్టాల్ పెడితే బాగుండు అంటే మనీ అవసరం, మనీ సంపాదాలని ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా చిన్న టీ స్టాల్ పెడదాము, లేదంటే కర్రీ పాయింట్ పెడదాము, లేదంటే ఏదో ఫుడ్ కోర్ట్ పెడదాం, ఇట్లా థాట్స్ ఉండే ఏదైనా పెడదాము, మనీ తీసుకొచ్చి పెడదామని. కానీ కొంచెం అది వర్కౌట్ కాలేదు. అదే టైంలో సీన్ సార్కి దొరికింది కాబట్టి ఇది పట్టుకొని వెళ్ళిపోయింది, వెస్టీ బిజినెస్ దొరికింది కాబట్టి. అట్లా సార్ నాకు ఒక 2 సార్లు చెప్పింది, నమ్మలేదు. అంటే నమ్మలేదు మీన్స్ నెగిటివ్ కాదు, నేను ఇటు ప్రిపేర్ అవుతున్నా కాబట్టి. అట్లా మళ్ళీ సార్కు ఒక 69,000 రూపాయలు చెక్ వచ్చినప్పుడు నేనే సార్ కాంటాక్ట్ అయినా. సార్ అప్పటి వరకు మా గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, అదే పంచాయత్ సెక్రటరీ జాబ్, అదే 28,719 రూపాయలు సాలరీ, అది ఏదో నడుస్తుంది, బండి నడుస్తుంది. సో మనం కూడా ఒక చిన్నదో మొండిదో జాబ్ ఉండాలని చెప్పేసి సో మనం చేస్తున్నాం. అట్లా 69,000 రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు సార్ స్టేటస్ పెట్టినప్పుడు ఆ స్టేటస్ చూసి నేను కొంచెం సార్కే కాంటాక్ట్ అయినా. సార్ వచ్చి నాకు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అప్పుడు కోటప్పకొండ బూట్ క్యాంప్ వచ్చింది సార్. ఎంబడే కొన్ని రోజుల తర్వాత కోటప్పకొండ బూట్ క్యాంప్ వచ్చింది. ఇక్కడ 2022 ఫిబ్రవరి కరెక్ట్ గుర్తుకుంది. ఒక 13 తారీఖు, 13 తారీఖు ఫిబ్రవరి 13కు మనకు కోటప్పకొండ మనకు బూట్ క్యాంప్ వచ్చింది. సార్ నాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. నేను కోటప్పకొండ బూట్ క్యాంప్ వచ్చిన. అక్కడ మాట్లాడే లీడర్స్ మాటలు కానీ, కొంచెం కంపెనీ గురించి చెప్పడం కానీ, బిజినెస్ గురించి చెప్పడం కానీ, అవన్నీ విన్న తర్వాత ఇంటికి వచ్చి సిన్సార్ కొన్ని డౌట్స్ ఉండే. ఈ పీవీలు అంటే తెలియదు, మనకి బీవీలు అంటే తెలియదు, తర్వాత లెగ్స్ అంటే తెలియదు. లెగ్స్ అర్థం కానీ నాకు 2 నెలలు పట్టింది. లెగ్స్ ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్ అంటే ఏంది అని. అట్లా ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా బిజినెస్ మీటింగ్ వచ్చినాక. ఆ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసింది సార్. కరెక్ట్ 2022 ఫిబ్రవరి ఎండింగ్ ఐ థింక్ కరెక్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసింది. అది కూడా జాబ్ చేస్తున్నా, ఫుల్ టైమ్. పార్ట్ టైం అంటే సండేలు, హాలిడేలు వచ్చినప్పుడు, సండేస్ హాలిడేస్ సాయంత్రం కూడా చేయకపోతుంటే, ఎందుకంటే పొద్దుగల డ్యూటీ పోతే పొద్దుంతల 5 గంటలకు వస్తుంటే. అట్లా సార్ సపోర్ట్ హెల్ప్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్ ఇక్కడ. సో నేను చేయాల్సింది, నేనేం చేసి సార్ ముందే చెప్పి నాకు ఈ బిజినెస్ కొత్త బిజినెస్, ఇది సొంత తెలివి వాడొద్దు, నేను చెప్పినట్టు వర్క్ చేయని చెప్పిండు.
సో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను మెకానికల్ చదువుకున్నా, కొంచెం సబ్జెక్ట్ ఉంది, గ్రూప్స్ ప్రిపేర్ అయినా సబ్జెక్ట్ ఉంది, గ్రూప్ 4 ప్రిపేర్ అయినా సబ్జెక్ట్ ఉంది, ఎస్ఐకి కొంచెం రాసిన సబ్జెక్ట్ ఉంది. కానీ వెస్టేజ్ అనేటువంటి బిజినెస్ నాకు తెలియడమే కొత్త. నాకు ఇప్పుడు సబ్జెక్ట్ లేదు. నేను సబ్జెక్ట్ లేదు కాబట్టి నేర్చుకొని బిజినెస్ చేయాలి. సార్ ఆ మాట చెప్పడం జరిగింది. ఇది మీకు చెప్తున్నాను. ఈ బిజినెస్ కొత్తది, ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు, ఏ విధంగా జనాలతో మాట్లాడేది తెలియదు, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియదు. సో ఏ విధంగా ఒక వ్యక్తిని మోటివేషన్ చేయాలి, ఒక వ్యక్తికి కంప్లీట్ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, బిజినెస్ నాలెడ్జ్ కానీ, అతనితో మాట్లాడడం కానీ, అతడు ఏదైనా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడం కానీ, ఇవన్నీ మనకు తెలియదు. మనం చేస్తున్నటువంటి జాబ్ వేరు, చదివినటువంటి చదువు వేరు, మనం ఉన్నటువంటి వర్క్ లో మనం చేసే ఫీల్డ్ వేరు. ఇప్పుడు కంప్లీట్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు మన నాలెడ్జ్ వాడదు. సో మన సొంత తెలివి వాడకుండా, మన సొంత నాలెడ్జ్ వాడకుండా, మనకి ఎంత మనం ఒక కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా ఈ వెస్ట్ బిజినెస్ లోకి వచ్చినా ఈ కలెక్టర్ స్థాయి బిజినెస్ టాలెంట్ వెస్ట్ లో వాడదు. అట్లా సార్ చెప్పినటువంటి విషయం ఇది. సార్ ఏంటంటే, నువ్వు సొంతంగా బిజినెస్ చేయదు, సొంతంగా నిర్ణయాలు తీసుకుంది, బిజినెస్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి నీకు తెలియదు. సో నా సపోర్ట్, నా హెల్ప్ తీసుకొని చెప్పిండు. అక్కడ నా 1% నా సొంత తెలివిని అయితే వాడలేదు సార్. బ్రాంచ్ ఏదో సార్ ఆల్రెడీ చెప్పిండు క్లియర్. నాకు దీనిపైన అవగాహన లేనప్పుడు సొంత తెలివి ఎట్లా వాడితే, ఇంకా సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, జనాలతో మాట్లాడేటువంటి కమ్యూనికేషన్ కూడా తెలియదు. ఇది జనాలతో చేసే బిజినెస్ కాబట్టి అట్లా నా సొంత తెలివిని యూజ్ చేసుకోకుండా సార్ సపోర్ట్, హెల్ప్ తీసుకుంటూ కొంతమంది నా ఫ్రెండ్స్ కల్పించిన, అంటే కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది కాలేదు. నా రిలేషన్ కల్పించిన, కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది బ్లాక్ లో పెట్టారు నెంబరు, కొంతమంది ఏమో ఇక ఫోన్ కూడా ఎత్తలేదు. ఇక అందరు జరిగేది నాకు కూడా జరిగింది అనుకో. కొంతమంది మా ఊర్లో కలిసిన, ఇక మా ఊర్లో కలిస్తే ఇక అది వాళ్ళు ఏంటంటే ఇంకా డిఫరెంట్ గా చూస్తున్నారు. ఈయన పిల్లాడేమో సెక్రటరీ జాబ్ చేస్తాడు, మళ్ళీ ఇది చేసుకుంటాడు, ఇవి పట్టుకొని తిరుగుతుండదు అని. ఆడి 2-3 అన్నారు కూడా అట్లా కొంతమంది ఊర్లో కలిపేసిన. కొంతమంది మా ఊరు పక్కన సాయిరెడ్డి కూడా ఉంటుంది, ఆ ఊర్లో కొంతమంది నాకు అంటే దూరం నుంచి తెలిసిన వారు ఆ ఊర్లో కల్పించిన. ఇట్లా కొంతమందిని కల్పించిన. కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది అంటే ఒక 100 మంది దగ్గర కల్పిస్తే ఒక 5-6 మంది జాయిన్ అయ్యారు అంతే. అట్లా కొంతమంది ఫ్రెండ్స్ కల్పిస్తే కొంతమంది అయ్యారు, కొంతమంది రిలేషన్ కల్పిస్తే కొంతమంది వచ్చారు. ఇట్లా ఆ వాళ్ళతోటి సార్ సపోర్ట్ తీసుకుంటూ, హెల్ప్ తీసుకుంటూ, ఇక నేను చేసినటువంటి వర్క్ ఏం సార్ అంటే, ఈ బిజినెస్ నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసినటువంటి పర్సన్ ఎవరైతే సార్ కల్పించుకుంటూ పోయినా. అట్లా కల్పించుకున్నప్పుడు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో సార్ కనెక్ట్ చేసిన, ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అట్లా చేసుకుంటూ ఒక 2 నెలలు తిప్పలు పడితే, సో మనకు ఫస్ట్ సాయి వచ్చిండు దీనిలో, వెస్ట్ బిజినెస్ లోకి. ఇప్పుడు మీకు అందరు కూడా ఐడియా ఉంటది, సాయి వచ్చిండు. సాయి తర్వాత మురళి, సో దీపా పరమేశ్వరి, మాధురి, ప్రవళిక, వీళ్ళంతా స్టూడెంట్స్, అందరు కూడా డిగ్రీ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా సో డిగ్రీలో రావడం జరిగింది. అట్లా సో నాకు ఎవరైతే నేను సార్ నాకు తెలిసినటువంటి పర్సన్ దగ్గరికి సార్ తీసుకెళ్ళినా, వచ్చే వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదు, ఐడి తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, కొంతమంది ప్రొడక్ట్ కొన్నారు, కొంతమంది ప్రొడక్ట్ కొనలేదు. సో అందరికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ సహజంగా ఏముంటాయి వెస్ట్ లో. కొంతమంది రిజెక్ట్ చేస్తారు బిజినెస్ ని, కొంతమంది నాకు వద్దు అంటారు, కొంతమంది మస్తు ఇష్టం అంటారు, ఫేక్ అంటారు, ఎట్లా వచ్చా ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి, ఇట్లా నానా రకాలుగా మాట్లాడుతారు. కొంతమంది నీకు వచ్చినాక స్టార్ట్ చేసామంటారు, కొంతమంది ఏమో ఇవన్నీ వేస్ట్, మేము ఆల్రెడీ ఇంతమందికి ఎన్నో చూసినామంటారు. కొంతమంది ఏమో ఈ జనాలను బతలాడాలి, తిరగాలి, రిస్క్ తీసుకోవాలంటారు. ఇట్లా కొంతమంది ఏమంటారు అంటే, ఇది జనాలను చేంజ్ చేయాలంటే చేంజ్ చేసడం తోట అవుతుంది. అసలు అది నేను చెప్పింది ఈనుడు కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పోగానే ఇదే అంటారు. బిజినెస్ అనగానే అసలు వెస్టేజా, ఇంకో ఇద్దరు నేను ఆఫీస్కి ఆఫీస్ లో వర్క్ చేస్తున్నవాడు, మా ఆఫీస్ లో వేరే వాళ్ళు వెస్టేజా నాకు ఎప్పుడో తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు అని కొంతమంది అంటారు. ఎవరు ఏమన్నా సీన్సార్ ఒకటే మాట ఇప్పుడు వాళ్ళకి ఎవరికి వెస్టేజ్ గురించి జనాలకు తెలియదు. ఈ బిజినెస్ 190 మంది కూడా బిజినెస్ గురించి కాన్సెప్ట్ తెలియదు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుకోవద్దు. అసలు ఈ బిజినెస్ యొక్క కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి దీనిపైన సబ్జెక్ట్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. వాళ్ళ గురించి పట్టించుకోదంటే మనం పట్టించుకోలేదు. అట్లా మెల్లమెల్లగా తెలిసినటువంటి బంధువులను, ఫ్రెండ్స్, రిలేషన్స్, చుట్టాలను, మా ఆఫీసులను పరిచయం చేసిన సార్. అందరు రాలేదు. 100 మంది కల్పిస్తే 10 మంది దాకా జాయిన్ అయ్యారు అంతే. 100 మంది దాకా కల్పిస్తే ఆ 10 మందిని పట్టుకొని అందులో సాయి, మురళి, దీపా పరమేశ్వరి అండ్ మాధురి, ప్రవళిక, ఇక్కడ నుంచి విజయ్ సారు, చేవేల నుంచి మీకు ఐడియా ఉంటుంది అందరికి, చేవేల విజయ్ సారు, తర్వాత చేవేల నుంచి మల్లేష్ సార్ వెటర్నరీ డాక్టర్, అట్లా మనకు షాద్నగర్ నుంచి ఆ కవిత మేడం, మల్లేష్ సార్, ఇట్లా కొంతమంది సో టీం వచ్చింది. ఈ టీం తోటి పని చేసుకుంటూ వెళ్తే సో స్టార్టింగ్ లో నాకు ఫిబ్రవరిలో వచ్చినటువంటి ఆదాయం కొంచెం వర్క్ చేసినాం కాబట్టి అప్పుడు 614 రూపాయలు అలా వర్క్ చేసుకుంటూ వెళ్తే సో అక్కడ నాకు వచ్చినటువంటి ఫస్ట్ ఇన్కమ్ 3000 రూపాయలు వచ్చింది సార్. సో 3000 బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు 3000 రూపాయలు వచ్చింది. సో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే వరకు మరి నేను ఏం చేసిన సార్ అంటే, నాకు నా సొంత తెలివి వాడలేదు. వచ్చిన వాళ్ళని మొత్తం కూడా తెలిసిన వాళ్ళని సార్ కల్పించిన. ఎవరైతే యాక్టివ్ ఉంటారో, ఎవరైతే జర హుషారు ఉంటారో ఆ హుషారు వాళ్ళని సార్ కల్పించిన. ఎందుకు వాళ్ళతోటి ఏం మాట్లాడాలో నాకు తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, నాలెడ్జ్ తెలియదు. వాళ్ళు నన్ను ఏమైనా అడిగారు అనుకో,
నాకు తెలియకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి సార్కి అటాచ్ చేసిన. అట్లా చేసుకుంటూ సార్ సపోర్ట్ చేసుకుంటూ మెల్లిమెల్లి హోమ్ మీటింగ్ పెట్టించడం. సార్ హోమ్ మీటింగ్ చేసేటప్పుడు సార్ ఎవరితో ఎట్లా మాట్లాడుతుండు, ఒక ఎంప్లాయీ తోటి ఎట్లా మాట్లాడుతుండు, ఒక స్టూడెంట్ తోటి ఎట్లా మాట్లాడుతుండు, ఒక హౌస్ వైఫ్ తోటి ఎట్లా మాట్లాడుతుండు, ఇట్లా అవన్నీ కూడా ఒక రైతు తోటి ఎట్లా మాట్లాడుతుండు, ఇవన్నీ కూడా సో మళ్ళీ దగ్గర ఉండి వినడం. సార్ కూడా నన్ను హోమ్ మీటింగ్ తీసుకెళ్ళినప్పుడు నాతోటి కొన్ని మీటింగ్ చెప్పించేది. సో నేను ఎట్లా చెప్తున్నాను. సో కొత్తగా నాతోటి కూడా కొన్ని నువ్వు హోమ్ మీటింగ్ నువ్వు చేయి అని చెప్పేసి సార్ కూడా వాస్తవానికి కొన్ని మీటింగ్ చేయించింది అట్లా నాతోటి. అట్లా సార్ చేస్తున్నాడు మీటింగ్స్, హోమ్ మీటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవడం. నేను కూడా కొంచెం మెల్లమెల్ల టీం టైం ఇవ్వడం, సార్ సపోర్ట్ తీసుకుని స్టోర్ మీటింగ్స్, డిఎల్సీ మీటింగ్ కండక్ట్ చేయడం. అట్లా డిఎల్సీ మీటింగ్లు పెట్టుకుంటూ ఎక్కడైతే అప్పుడు సెమినార్లు బాగా జరుగుతుండే, కడతాల మీటింగ్లే, కలకుర్తిలో మీటింగ్లే, ఇబ్రపట్నంలో మీటింగ్లు. ఇబ్రపట్నం మీటింగ్ రావాలంటే క్యూజర్ కట్టుకునేది ఊరు అంతా ఎక్కించుకుంటూ వచ్చేది. గిరాలని పెట్టుకునేది. మరి అంత కాలేజ్ పిల్లలు వాళ్ళ దగ్గర ఆడికి ఎంచుంటే పైసలు. అట్లా మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు మళ్ళీ ఇబ్రపట్నం మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఊరు దించుకుంటూ వెళ్ళిపోయేది. ఇట్లా కొన్ని రోజులు కష్టపడ్డాను సార్. వాస్తవానికి మా ఏరియాలో మీటింగ్ లేవు. ఇబ్రహీంపట్నం టు సుమారు కడతాలు ఒక 50 కిలోమీటర్ ఉంటుంది. అట్లా ఆ విధంగా చేసినాం. సో బ్రాంచ్ అయిన తర్వాత కొంచెం సార్ సపోర్ట్ తీసుకుని స్టోర్ మీటింగ్లు పెట్టేయడం, నేను కూడా హోమ్ మీటింగ్ చేయడం. సో ఎవరైతే యాక్టివ్ ఉంటారో సార్ పరిచయం చేయడం. సో సార్ తోటి కూడా కొన్ని హోమ్ మీటింగ్లు చేసుకుంటూ సిల్వర్ డైరెక్టర్ అట్లా 3,000 నుంచి 5,000, 7,000, 9,000, ఒక 15,000 రూపాయలు వచ్చింది సార్. 15,000 రూపాయలు. సో ఒక మధ్యలో సో బిజినెస్ 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే సో కొంచెం గవర్నమెంట్ ఫీల్డ్ లో ఏంటంటే సో మేము పంచాయత్ సెక్రటరీ కాబట్టి హరితహారం ప్రోగ్రామ్స్, చెట్లు నాటే ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. సో కొంచెం మధ్యలో ఒక 2-3 నెలలు డిస్టర్బెన్స్ అండి. ఎక్కడ లీవ్స్ కూడా ఇవ్వలేదు, ఎవరిని కూడా బయటికి వెళ్ళని ఆఫీస్ నుంచి లీవ్స్ ఇవ్వలేదు. ఒక 2-3 నెలలు మధ్యలో సో బిజినెస్ లకు రాలేదు. అట్లా అయినా కూడా నా కింద మురళి, సాయి, సో వీళ్ళందరినీ సార్ పరిచయం చేసేసినప్పటికీ వాళ్ళతోటి సారు సో వర్క్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోయాడు. అట్లా టీమ్ సపోర్ట్ తీసుకుంటూ టీమ్ కు హోమ్ మీటింగ్స్ ఇస్తూ, సార్ తోటి హోమ్ మీటింగ్ చేపిస్తూ, సార్ తోటి డిఎల్సీ మీటింగ్ చేపిస్తూ, నాకు వచ్చినటువంటి లీడర్స్ ను సార్ కల్పిస్తూ, తర్వాత సెమినార్స్ కి టీమ్ ను మెల్లమెల్లగా ఎవరైతే యాక్టివ్ ఉంటారో కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళను సెమినార్స్ తీసుకొస్తూ ఇట్లా వర్క్ చేయడం జరిగింది సార్. ఒక 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా. సిల్వర్ డైరెక్టర్ ఉన్నప్పుడే ఒక 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా. సో టోటల్ గా ఒక 6 నుంచి 7 నెలలు కష్టపడితే ఒక 15,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. సో నాకు వచ్చినటువంటి ఆదాయం ఈ 15,000 రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు సో నేను చేసిన వర్క్ ఏంటి సార్ అంటే నా సొంత టాలెంట్ వాడలేదు. సీన్ సార్ ఎట్లా చెప్తే అట్లా మీటింగ్ రమ్మంటే మీటింగ్ వచ్చేది, ట్రైనింగ్ రమ్మంటే ట్రైనింగ్ వచ్చేది. కొంతవరకు ఎవరన్నా స్టోర్ మీటింగ్ తీసుకురావాలంటే కొంతవరకు నా ప్రయత్నం చేసి ఎంతో 10 మంది అనుకున్న 2-3 తెచ్చుకునేది. స్టోర్ మీటింగ్ తీసుకొచ్చుకునేది. సో ఇబ్రహీంపట్నం మీటింగ్ దొరికొచ్చుకునేది. ఎవరైనా యాక్టివ్ ఉంటే సార్ పరిచయం చేసేది. అట్లా ఏదైనా డౌట్ ఉంటే సార్ తోటి అడిగేది. నా టాలెంట్ అయితే వాడలేదు పెద్దగా. తెలియనప్పుడు ఎట్లా వాడతాం చెప్పు, వాడలేం కదా. అట్లా సో 15,000 రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు ఎక్కువ మీటింగ్స్, ట్రైనింగ్స్ నేను నా టీం అటెండ్ అయినాం. అప్పుడప్పుడు మెల్లమెల్ల లీడర్స్ మీటింగ్ జరుగుతున్నాయి. అప్పుడప్పుడు లీడర్స్ మీటింగ్ కూడా నేను నా టీం అటెండ్ కావడం. అట్లా కొంచెం మీటింగ్లకు రావడం వల్ల సో నాకు నా టీం ధైర్యం పెరగడం. సో నా టీంలో ఉన్నటువంటి లీడర్స్ మురళి, సాయి కానీ మెల్లిమెల్లి వాళ్ళు కూడా హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయడం, వాళ్ళకి నేను టైం ఇవ్వడం, సీన్ సార్ టైం ఇవ్వడం, డిఎల్సీ మీటింగ్ పెట్టడం, ఇవన్నీ చేసుకుంటూ 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నప్పుడు ఫిక్స్ అయినా సార్ 2022 యాక్చువల్గా అక్టోబర్లో జాబ్ వదిలేదామని ఆఫీస్లో చెప్తే సో కుదరనే లేదు, ఆఫీస్లో ఒప్పుకోలేదు. సో నవంబర్లో కూడా రిజైన్ లెటర్ రాస్తే కూడా ఒప్పుకోలేదు. నేను యాక్సెప్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ వెళ్ళిపోతే వర్క్ అంతా వాళ్ళ మీద పడుతుంది. అదంతా మళ్ళీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో డిసెంబర్లో ఫైనల్గా సో డిసెంబర్లో సో ఫిక్స్ అయిపోయినాం. వాళ్ళు యాక్సెప్ట్ చేయని, రిజెక్ట్ చేయని అని చెప్పేసి సో రిజైన్ లెటర్ ఇచ్చేసిన. 2022 డిసెంబర్లో రిజైన్ లెటర్ ఇచ్చేసిన. నేను జాబ్ రావట్లేదని చెప్పేసి అది కూడా ఆఫీస్కి ఏం లేదు, వాట్సాప్ లో పంపించేసి వాట్సాప్ లో రాసి రిజిగ్నేషన్ లెటర్ మెయిల్ చేసిన, వాట్సాప్ లో పంపించేసిన నేను రావట్లేదు రిజైన్ చేస్తున్నాను చెప్పేసి. అట్లా రిజైన్ చేసిన తర్వాత కొంచెం సమయం ఎక్కువ దొరికింది సార్ నాకు టీంకు. సార్ మరి గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు. మరి రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే ఈ బిజినెస్ లో నాకు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక ఫార్ములా అర్థమైంది. ఆ ఫార్ములా ఏంటంటే ఎక్కువ మీటింగ్స్, ట్రైనింగ్స్ రావడం ద్వారా ఈరోజు కార్పొరేట్ సంస్థలు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, అన్ని కూడా ఎక్కువ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాయంటే వాళ్ళ కింద టీం ఉంది, వాళ్ళ కింద నెట్వర్క్ ఉంది, వాళ్ళ కింద మ్యాన్ పవర్ ఉంది. ఒక కంపెనీ మన ఊరు చుట్టుపక్కల ఒక కంపెనీ ఉంటుందండి, 100-200 మంది పనిచేస్తారు. ఆ కంపెనీ ప్రతి సంవత్సరం డెవలప్ అవుతుంది. ఎందుకు 100 మంది పనిచేస్తారు, ఆయన కింద మ్యాన్ పవర్ ఉంది, ఆయన కింద టీం ఉంది, ఆయన కింద టీం వర్క్ ఉంది. అట్లా ఈ ఫార్ములా అర్థమైన తర్వాత నెట్వర్క్ మార్కెట్ ఈరోజు చాలా భారతదేశంలో పెద్ద పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ కాలేజీలు, పెద్ద పెద్ద కాలేజీలు కావచ్చు, ఎవరి కింద టీం ఉందో, ఎవరి కింద నెట్వర్క్ ఉందో, ఎవరి కింద మ్యాన్ పవర్ ఉందో వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. మీరు గమనించండి బాగా. ఇట్లా గీస్తున్నట్టు సరే గీస్తే ఏం లేదు, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా జాబ్ వదిలేసిన తర్వాత
రిజైన్ చేసిన తర్వాత జాబ్ వదిలేసిన తర్వాత ఎక్కువ టీం టైం ఇవ్వడం, సార్ సపోర్ట్ తీసుకోవడం, హెల్ప్ చేసుకోవడం, డిఎల్సీ మీటింగ్ పెట్టడం, హోమ్ మీటింగ్ పెట్టడం, అట్లా టైం చేస్తూ 15,000 కాస్త 30,000, 37,000, 30,000, 45,000, 47,000, 49,000, 52, 57, 59. ఇదంతా కూడా ఎక్కడైతే నేను ఇప్పుడు చెప్పుకుంటూ పోతున్నాను కదా చెక్కులు, ఈ ఈ క్రమంలో సో సీన్ సార్ చెప్తే ఏ చెప్తే అది చేసిన సార్. వాస్తవం కాడికి ఏ చెప్తే సార్ నాగార్జున మీటింగ్ చేద్దాం, ఈ రోజు స్టోర్ మీటింగ్ చేద్దాం సార్, ఈ రోజు లీడర్స్ మీటింగ్ పెడదాం, ఈ రోజు పలానా ట్రైనింగ్ చేద్దాం, పోదాం, ఈ రోజు ఇక్కడ ఈ వర్క్ వెళ్దాం, పోదాం అనే మాటకు నేను ఎప్పుడైనా మ్యాక్సిమం నువ్వు అయితే చెప్పలేదు సార్. అయితే ఇక్కడ కొంచెం ఇక్కడ ఏమైందంటే, నేను చాలా మంది ఫ్రెండ్స్ రిలేషన్స్ కలుస్తున్నప్పుడు కొంతమంది చాలా మంది రిజెక్ట్ చేసిరు ఈ ప్లాన్ వెస్టీజ్ బిజినెస్ ని. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా రిజెక్ట్ చేసిరు, ప్రైవేట్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ చాలా మంది రిజెక్ట్ చేసిరు. వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేసిరు, 100లో ఒక 90 మంది రిజెక్ట్ చేసిరు, 10 మంది యాక్సెప్ట్ చేసిరు. ఆ 90 మంది ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు లాస్ట్ ఒక 1 minute చెప్తా, ఒకవేళ అది కూడా సమయం ఉంటే. ఎందుకు రిజెక్ట్ చేసిరు, వాళ్ళు జనాలు ఎందుకు ఈ బిజినెస్ రిజెక్ట్ చేస్తారు, ఈ బిజినెస్ అనగానే భయపడుతారు, జాబ్ అనగానే ఉరుకొస్తారు. 10th క్లాస్ మెమో తేవాలా, ఇంటర్మీడియట్ మమ్మల్ని బోనపడి తేవాలా, క్యాస్ట్ సర్టిఫికేట్ తేవాలా, లేదంటే ఏమేమి తీసుకురావాలి, జాబ్ ఏడు పెట్టిస్తావు, జాబ్ ఏడు ఉంది, సాలరీ ఎంత ఇస్తారని మనం బడి పడుతుంది జాబ్ అని చెప్తే బిజినెస్ అనగానే పోలీసు ఇచ్చా పెడుతున్నారు. బిజినెస్ అనగానే వామ్మో మాకొద్దు అని ఆయన అంటున్నారు. బిజినెస్ అంటే మస్తు చూసిన ఇవన్నీ ఎన్నో వచ్చినాయి ఎట్లాంటి సాధించిన అంటారు. బిజినెస్ అనగానే భయపడుతున్నారు సార్ జనాలు. బిజినెస్ అంటే ఎందుకు భయపడుతున్నారు, జాబ్ అంటే ఎందుకు ఉరుకులాడుతున్నారు, జాబ్ అంటే తొక్కిసలాట కూడా అవుతుంది, జాబ్ కోసం తొక్కిసలాట చేసుకుంటున్నారు, జాబ్ కోసం పోటీ పడుతున్నారు. ఒక క్లర్క్ జాబ్ పడితే కూడా, ఒక ప్యూన్ ఉద్యోగం పడితే కూడా పీజీ పిహెచ్డీ చేసిన వాళ్ళు అప్లై చేస్తున్నారు. ఇది నాకు అర్థమైంది. నేను వేసుకున్నటువంటి క్వశ్చన్ కి జనాలు బిజినెస్ అంటే ఎందుకు భయపడుతున్నారు, జాబ్ అంటే ఇది ఎందుకు మొగ్గు చూపుతున్నారు, ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. అది మీకు లాస్ట్ లో ఒక పాయింట్ చెప్పగలుగుతా. ఇట్లా నేను సో చేస్తూ హైయెస్ట్ గా ఇన్కమ్ 1,82,000 తీసుకోవడం జరిగింది సార్. సో 2022 ఫిబ్రవరిలో నా ప్రస్థానం స్టార్ట్ అయితే మధ్యలో ఒక 3 నెలలు గ్యాప్ రావడం ద్వారా 2022 డిసెంబర్ వరకు పార్ట్ టైం గా పనిచేసి తర్వాత ఫుల్ టైం గా పనిచేసిన. ఆ ఫుల్ టైం గా పనిచేస్తే నాకు వచ్చినటువంటి టోటల్ ఇప్పుడు ఇన్కమ్ మొన్న లాస్ట్ మంత్ వచ్చినటువంటి ఇన్కమ్ 1,60,000 తీసుకున్నా. మొత్తం 35,50,000 మొన్న క్యాలిక్యులేట్ చేసి సార్ టోటల్ 35,50,000 తీసుకోవడం జరిగింది. సో ఈ టోటల్ జర్నీలో సో నాకు సపోర్ట్ చేసినటువంటి టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కావచ్చు, టాప్ అప్లైనర్స్ ఎవరైతే సో పాండ్ సార్ ఇలాంటి గ్రేట్ లీడర్స్, సో పైన ఉన్నటువంటి టాప్ ఎంఎస్ఆర్ మహా గురించి ఇలా మీటింగ్స్ రావడం వల్ల టీమ్ యాక్టివేట్ కావడం, నేను యాక్టివ్ గా అవ్వడం. సో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది సార్. వెస్టిల్లో సక్సెస్ తీసుకున్నానంటే నా ఒక్కరి సక్సెస్ కాదు, ఇక్కడ మా అప్లైన్ పాత్ర ఉంది. సో మన టీం, నా డౌన్ లైన్స్ కర్తాల టీం ప్రత్యేకంగా థ్యాంక్స్. సో వాళ్ళ పాత్ర ఉంది. తర్వాత పైన టాప్ అప్లైన్స్ వాళ్ళ మీటింగ్స్, వాళ్ళ క్లాసెస్, వాళ్ళ సెమినార్స్, వాళ్ళ టెస్టిమోనియల్స్ ఇవ్వడం వల్ల కూడా చాలా మంది కనెక్ట్ అయిపోయారు ఇట్లా. సో అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టోటల్ నా జర్నీలో 35,50,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో ఈ వెస్టేజ్ జర్నీలో సహకరించినటువంటి టాప్ అప్లయన్స్ కి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి, సో గ్రేట్ లీడర్ బాలన్ శ్రీనివాస్ సార్ కి, ఎంటైర్ కర్తాల్ టీమ్ కి సో ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఒక 16,50,000 పెట్టి టాటా నెక్సన్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. సో సెకండ్ వేరియంట్. తర్వాత కొంచెం ఇల్లు కట్టేటప్పుడు కొంచెం అప్పు చేసినాం, కొంచెం చిన్న అప్పులు ఉండే వాటికి. సో జాబ్ లో ఉన్నప్పుడే ఒక 8 లక్షలు అప్పు తీసుకున్నాం. దాంతో పాటు బయట చిన్న అప్పులు ఉండే, సో అవన్నీ కూడా క్లియర్ చేసుకున్నాం. సుమారు ఒక 10 lakhs వరకు అప్పు ఉండే, అప్పు కూడా క్లియర్ చేసేసుకున్నాం. ఇది నేను తీసుకున్నటువంటి చిన్న సక్సెస్ సార్. నా టీంలో సాయి వచ్చేసి డిగ్రీ స్టూడెంట్, 1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటుండు, 15 లక్షలు పెట్టి కార్ తీసుకుంటూ. తర్వాత మురళి కూడా డిగ్రీ స్టూడెంట్, 70,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటుండు. దీపా పరమేశ్వర్ డిగ్రీ స్టూడెంట్, ఒక 50,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటుంది. సో ప్రవళిక డిగ్రీ స్టూడెంట్ 25,000 ఇన్కమ్ తీసుకుంటుంది. అండ్ సో కొంచెం వీళ్ళకి ఏంటంటే ఈ ప్రవళిక, ఈ మాధురి, ఈ దీప పరమేశ్వరి వీళ్ళు జస్ట్ లో జాయిన్ అయ్యారు. బట్ కొంచెం ఆడపిల్లలు కాబట్టి ఇంట్లోకి బయటకు వెళ్ళనికపోవడం, సో పర్మిషన్ ఇవ్వడం వల్ల చాలా లేట్గా వచ్చారు ఇండస్ట్రీలకు. జస్ట్ ఐడి తీసుకున్నారు బట్ చాలా లేట్గా వచ్చారు బిజినెస్ లకి వీళ్ళంతా కూడా. సో కొంచెం ఇంట్లో పర్మిషన్ లేకపోవడం వల్ల సో వీళ్ళకి కొంచెం ఆడపిల్లలు కాబట్టి ఇంట్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి అట్లా విజయ్ సార్ కూడా బలవంతంగా నేను సార్ వీళ్ళకి పట్టుకొని వచ్చిన వెస్ట్లకు మా ఆఫీస్లోకి నుంచి విజయ్ ఎంపీ దగ్గరికి పోయి కూర్చునేది. విజయ్ ఇట్లా బాగుంది బిజినెస్ చేద్దామంటే విజయ్ సార్ కూడా ఎవడు వింటాడు బ్రో మన మాట, ఎవడు చెప్తాడు ఇట్లా అంటుండే. విజయ్ సార్ కూడా మన మాట ఓడి పట్టించుకుంటాడు అంటుండే, మనము జనాల్లో ఓడుకుంటాడు ప్రొడక్ట్ అంటుండే, అట్లా అంటుండే తెలియదు కాబట్టి. అట్లా విజయ్ సార్ కూడా దొరికొచ్చాం కోటాపకొండ. మరి కోటాపకొండలో మరి ఏం మాయిందో తెలియదు. ఆడికి వచ్చిన వాళ్ళు అయితే 100 మంది దొరికొస్తే 95 మంది అయితే మారుతారు. మరి 5 మంది అంటే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో మార్పుకు అంగీకరించారు, అలా మనం ఏం చేయలేము. ఇట్లా విజయ్ సార్ కూడా అక్కడ దొరికొస్తే ఈ రోజు విజయ్ సార్ మారి 10,000కి పనిచేసేది విజయ్ సార్ మా ఆఫీస్ లో. 10,000 సార్ ఈ రోజు 1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటూ, 15 లక్షల కార్ తీసుకుంటూ,
వాళ్ళ బాబాయ్ వెటర్నరీ డాక్టర్ కూడా తోలుకొచ్చినాం. ఆయన పార్ట్ టైంగా 60,000 తీసుకుంటుండు. తద్వారా మనకు కేశంపేట నుంచి కవిత మేడం ఒక 45,000. ఆయన కవిత మేడం డౌన్ లైన్ లో మల్లేష్ అనేటువంటి రైతు, తను కూడా ఒక 50,000. రైతు కింద గణేష్, ఆయన ఫార్మా కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి, హాస్పిటల్ పనిచేసే గణేష్, తను కూడా ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. మహేష్ డిగ్రీ స్టూడెంట్ 30,000. తర్వాత సంపత్ డిగ్రీ స్టూడెంట్ ఒక 40,000. ఇక్కడ నుంచి బాన్స్వాడ నుంచి ప్రసాద్ సార్ అని చెప్పేసి గ్రామ పంచాయతీలో పనిచేస్తాడు, వాడు నల్లలు ఇస్తాడు. సో తను కూడా ఇప్పుడు ఒక 25,000 ఇన్కమ్ తీసుకుంటుండే. ఇట్లా చాలా మంది సో లీడర్స్ వచ్చారు సార్. లీడర్స్ టైం ఇచ్చుకుంటూ, వాళ్ళకి డిఎస్పీ మీటింగ్లకు ఇచ్చుకుంటూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, సీన్ సార్ యొక్క సపోర్ట్ వాళ్ళకి ఇస్తూ, సార్ తోటి వాళ్ళకు లీడర్స్ మీటింగ్ చేపిస్తూ, ట్రైనింగ్ ఇప్పిస్తూ, వాళ్ళకి డిఎస్పీ మీటింగ్ ఇప్పిస్తూ, సో టోటల్ గా సార్ చెప్పినట్టు వింటున్నాం. సో సీన్ సార్ ఏదైతే చెప్తుందో దాన్ని పాటిస్తున్నాం. సో అట్లా కొంచెం ఈ మార్గ మధ్యంలో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది వచ్చి సార్, కొంతమంది బ్రాంచ్ అయినప్పుడు బంద్ చేశారు, కొందరు సిల్వర్ అయినప్పుడు బంద్ చేశారు. ఇలా కొంతమంది బంద్ చేశారు అంటే వాళ్ళకి ఏం బాధ వచ్చిందో తెలియదు, వాళ్ళకి ఏమైందో కూడా తెలియదు, బంద్ చేశారు. సో మనకు డ్రీమ్ ఉంది, మన గోల్ ఉంది, మన సక్సెస్ కావాలని ఆలోచనతో వచ్చాం. కాబట్టి నాతో పాటు కొంతమంది ఉన్నారు. ఎగ్జామ్ లో బస్ ఎక్కినాం అనుకో, బస్ ఎక్కితే లాస్ట్ స్టాప్ వచ్చే వరకు కొందరే ఉంటారు, మధ్యలో స్టాప్లలో దిగిపోయేటోళ్ళు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ కూడా బిజినెస్ కి వచ్చినప్పుడు నేను ఎవరి కోసం బిజినెస్ స్టార్ట్ చేయలేదు, నా కోసం నేను స్టార్ట్ చేసిన బిజినెస్ అని చెప్పేసి, జనాలు వచ్చినా రాకున్నా, పైసలు వచ్చినా రాకున్నా, టీం వచ్చినా రాకున్నా, సో స్టార్టింగ్ లో టీం పడిపోయినా, సో చెక్ ఎక్కువ వచ్చి చెక్ తక్కువ వచ్చినా కానీ కూడా ఎక్కడ కూడా బాధపడలేదు. జనాలు నెగిటివ్ చెప్తే కూడా బాధపడలేదు సార్. సో జనాలకి బిజినెస్ గురించి తెలియదు, జనాలకి బిజినెస్ కాన్సెప్ట్ తెలియదు. ఇది ఒక వండర్. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, వెస్టేజ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి తెలియదు. జనాలకు ఏం తెలుసు, బయట గవర్నమెంట్ ఉద్యోగం తెలుసు, ప్రైవేట్ ఉద్యోగం తెలుసు, లేదంటే బట్టల షాప్ బిజినెస్ తెలుసు, లేదంటే ఇసుక బిజినెస్ తెలుసు, కంకర బిజినెస్ తెలుసు, బండల షాప్ బిజినెస్ తెలుసు, బయట జరిగేటువంటి బిజినెస్లు ఉన్నాయని తెలుసు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక వ్యవస్థ ఉంది, ఒక ఇండస్ట్రీ ఉంది అనే బిజినెస్ కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోవాలి మనం. సో ఎవరు కలిసినా, ఎవరు నెగిటివ్ చెప్పినా, నేనైతే వాస్తవం కాడికి జనాలు నెగిటివ్ చెప్తే మాత్రం నేనైతే వదిలిపెట్టేది తెలియలేదు. వదిలిపెట్టేదంటే వాళ్ళని కొట్టేలేదు, తిట్టలేదు, కానీ కూర్చుని పెట్టుకొని నవ్వుతూ, మాట్లాడుతూ, షేక్ ఇచ్చి కూర్చుని పెట్టుకొని చెప్తాను. అసలు అన్న నువ్వు చూసింది వేరు, చేసింది వేరు, విన్నది వేరు, మేము చూసింది వేరు, మేము విన్నది వేరు, మేము చేస్తున్నది వేరు అని చెప్పేసి అని క్లారిటీ ఇస్తుంది సార్. ఎవరు ఎంత నెగిటివ్ మాట్లాడదు, 100% నా సాయశక్తులు ఆయనకు ప్రయత్నం చేస్తే. ఎందుకంటే బాగా నెగిటివ్ మాట్లాడిపోయిన అనుకో, అవతల ఇంకో నలుగురు ఎగొడతాడు. కూర్చొని పెట్టుకుని అట్లా కాదన్నా ఇట్లా నువ్వు చూసింది వేరు, నువ్వు చేసింది వేరు, నువ్వు విన్నది వేరు, మేము చేస్తుంది వేరు, నువ్వు దీనికి దానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని కూర్చొని పెట్టి చెప్తా వాస్తవం కాడికి వాళ్ళు నెగిటివ్ మాట్లాడితే. సో అట్లా చెప్పుకుంటూ అన్న డిస్ప్లే మీద ఏం గీస్తున్నారు ఎవరు? కాజా మస్తా ఏమో పేరు ఉంది, ఏదో పేరు వస్తుంది సార్. మొత్తం గీస్తున్నారు, మొత్తం రైట్, సూపర్ డ్రాయింగ్ చేస్తున్నారు. నో ప్రాబ్లం. నవీన్ సార్ నా వాయిస్ ఓకేనా? ఏది మధ్యలో ఏదన్నా? నవీన్ సార్ క్లియర్. అదే సార్, మరి ఇక్కడ నాకు ఏం కనబడలేదు, మొత్తం ఏదో దానిపైన ఏదో తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా. బిజినెస్ జనాలంటే ఎందుకు భయపడుతున్నారు, జాబ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు, రెండోది ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక ఫార్ములా అర్థమైందని చెప్పేసి, అది రెండు విషయాలు అర్థం చేసుకుని రావడం జరిగింది సార్. ఇది నా యొక్క చిన్న సక్సెస్ జర్నీ. ఇట్లా కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక నెలలో ఎక్కువ బిజినెస్ అవుతుండే, ఒక నెలలో తక్కువ బిజినెస్ అవుతుండే, ఒక నెలలో ఎక్కువ ఐడియల్ అవుతుండే, ఒక నెలలో తక్కువ ఐడియల్, అప్పుడు డౌన్ అవుతుండే, పైకి పోతుంటే కింద పడుతుండే, పైకి పోతుంటే కింద పడుతుండే, ఒక నెల చెక్ వస్తుండే, ఒక నెల చెక్ రాకపోతుండే. సిల్వర్ కూడా 2 నెలలు క్వాలిఫై కాకుంటున్నాం, స్టార్ కూడా ఒక 3 నెలలు క్వాలిఫై కాకుంటున్నాం. సో సార్ ఒకటే చెప్పింది, సో పని చేస్తే టీం వస్తుంది, వర్క్ చేస్తే టీం వస్తుంది, ఆగిపోతే కాదు. సో పని చేసుకోవడం, వాళ్ళకి క్వాలిఫై కాలేదు పని చేయి, ఇంకో నెల పని చేయి, 2 నెలలు పని చేయి, 3 నెలలు పని చేయి, ఇంకొక 4 నెలలకు మనం క్వాలిఫై కావా? అప్పట్లో ఒక డ్రీమ్ ఉన్న వ్యక్తి రారా? అట్లా సో కొంతమంది వెళ్ళిపోయారు సార్ వాస్తవం కాడికి. బ్రాంచ్ అయినాక, సిల్వర్ అయినాక, మరి వాళ్ళకు మరి డ్రీమ్ లేకనా, గోల్స్ లేకనా, ఫ్యామిలీ మీద మరి వాళ్ళకి ఏమన్నా ఇంట్రెస్ట్ లేకనా, లేదంటే మరి ఏ ప్రాబ్లం ఉందో లేదు, కానీ కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి మనం వెళ్ళిపోలేదు. సో చెప్తున్నా కదా, బస్సు ఎక్కినప్పటి నుంచి చివరి వరకు కొంతమంది ఉంటారు, ఆ కొంతమంది లాస్ట్ డెస్టినేషన్. సో అట్లా ఈ చిన్న సక్సెస్ తీసుకోవడం జరిగింది. ఈ బిజినెస్ లో సార్ ఏంటంటే, జాబ్ చేస్తే ఒక ఫార్ములా అర్థం ఏంటంటే, జాబ్ చేస్తే నేను 8 గంటలు పని చేయాలి, నెలంతా పని చేయాలి. పని చేస్తే వస్తుంది, పని చేయకపోతే ఇన్కమ్ రాదు. 30,000 జీతం అనుకున్నది, నెలంతా పని చేస్తే 30,000 జీతం వస్తుంది. రోజు 8 గంటలు పని చేయాలి. ఇప్పుడు నేను రోజు పని చేయకుండా, నేను నెలంతా పని చేయకుండా ఉన్నాను అనుకున్న ఇన్కమ్ అనేది రాదు, జీరో అవుతుంది. ఇప్పుడు నేను జాబ్ లో పని చేసేది రోజు 8 గంటలే, రోజు 8 గంటలే పని చేయాలి. ఎంత మా అయితే 10 గంటలు పని చేయి, ఇంకా ఎక్కువ శక్తి ఉందంటే 12 గంటలు పని చేస్తాం జాబ్ లో.
కానీ ఇక్కడ నెట్వర్క్ బిజినెస్ లో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఒక మనిషి తలుచుకుంటే రోజు ఒక 100 గంటలు పనిచేయచ్చు. ఒక మనిషి 200 గంటలు పనిచేయచ్చు, 300 గంటలు పనిచేయచ్చు, 1000 గంటలు కాదు 2000 గంటలు పనిచేయచ్చు ఒక మనిషి. అదేంటి సార్ రోజు 24 గంటలే ఉంటాయి కదా, మనిషి 1000 గంటలు ఎట్లా పనిచేస్తారంటే ఈ బిజినెస్ లో పాసిబుల్ అవుతుంది సార్. ఎట్లా అంటే ఈరోజు నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ బిజినెస్ ఎంచుకున్నాను. నేను ఒక్కనే బిజినెస్ స్టార్ట్ చేసిన. ఎగ్జాంపుల్, నేను ఒక్కనే స్టార్ట్ చేసిన, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో టీం వచ్చింది, కొంతమంది యాక్సెప్ట్ చేసి, కొంతమంది రిజెక్ట్ చేసి, కొంతమంది ప్రొడక్ట్ వాడి, కొంతమంది ప్రొడక్ట్ వాడలేదు, కొంతమంది ఇట్లాంటివి మస్తు ఇష్టం అన్నారు, కొంత ఛాలెంజెస్ ఎక్కువ వచ్చినాయి, కొంచెము ఛాలెంజెస్ ఎక్కువ వచ్చినాయి. ఏదైనప్పటికీ వాళ్ళ మాటలు పట్టించుకోవడం, ఆఫ్లైన్ సపోర్ట్ హెల్ప్ తీసుకుని ముందరికి వెళ్ళుకుంటూ నేను ఒక 2 సంవత్సరాలు పనిచేసిన అనుకుందాం. 2 సంవత్సరాలు బాగా పనిచేసిన. 2 సంవత్సరాల్లో బాగా పనిచేసిన కాబట్టి ఇప్పుడు నా కింద ఈ నెట్వర్క్ బిజినెస్ లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ 2 సంవత్సరాల తర్వాత నా కింద బాగా బిజినెస్ చేసేటువంటి మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, డ్రీమ్ ఉన్న వాళ్ళు, గోల్స్ ఉన్న వాళ్ళు, లైఫ్ అంటే కసిన్నోళ్ళు 100 మంది వచ్చారండి. 100 మంది. నేను డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పట్లేదు, ప్రొడక్ట్ వాడుకున్న వాళ్ళ, కస్టమర్ ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఐడి తీసుకుని వదిలేసిన వాళ్ళ గురించి చెప్పట్లేదు, పని చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. పని చేసే వాళ్ళు నా కింద 100 మంది వచ్చారండి. ఇప్పుడు నా కింద 100 మంది ఉన్నారు. నేను ఒక్కరు పని చేస్తే 8 గంటలు, నా కింద 100 మంది లీడర్లు వచ్చారు. 100 మంది ఇంటూ ఒకరు 8 గంటలు పనిచేసారు అనుకుందాం. యావరేజ్ గా రోజుకు 8 గంటలు పనిచేస్తే, ఒకరు 8 గంటలు పనిచేస్తే నీకు 800 అవర్స్ వర్క్ వస్తుంది. బయట నువ్వు జాబ్లో 8 గంటలు పనిచేస్తున్నావు, 8 గంటలే. ఇక్కడ 2 years కష్టపడ్డావు, సో ఇక్కడ రిస్క్ తీసుకున్నావు, సాక్రిఫైస్ చేసినావు, ఫ్యామిలీ వదిలేసి పని చేసినాము, లేట్ నైట్స్ లో పని చేసినాం. సో కొంచెము ఎంతో ఎక్కడ పండుగలు కానీ, పబ్బలా కానీ, పేరెంట్ల కానీ, సో ఇక్కడ బర్త్డేలో కానీ, సో దావతులు కానీ, ఈవెంట్లో కానీ, ఫంక్షన్లు కానీ, ఇవన్నీ వదిలేసుకొని పని చేసినాం సార్ ఈ 2 years. సో నేనైతే వదిలేసుకొని పని చేసిన వాస్తవానికి. సో ఎక్కడ కూడా 2026 డిసెంబర్ వరకు ఏ దావత్కు, ఏ పెళ్లికి, ఏ బర్త్డేకు, ఏ ఫంక్షన్ కు, ఏడికి రానని క్లియర్ ఓపెన్ చెప్పేసుకున్నాను. నేను వెస్టీజ్కి వచ్చినప్పుడు నేను డిసైడ్ అయినా. నేను ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ, ఏదో ఒక 4-5 ఈవెంట్స్ అటెండ్ అయినాను నాకు తెలిసి ఈ 3 సంవత్సరాల జర్నీలో. సో పండుగలు వదిలేసినాం, ఫ్రెండ్స్ ను వదిలేసినాం, రిలేషన్ వదిలేసినాం, చుట్టాలను వదిలేసినాం. ఓన్లీ వెస్టీజ్, డౌన్ లైన్స్, టీమ్, అప్ లైన్స్, మీటింగ్స్, ట్రైనింగ్స్, గోల్స్, ఇదే. ఇలా పని చేసుకున్న తర్వాత నాకు 100 మంది అయ్యారు 2 years తర్వాత. ఇప్పుడు రోజు ఒకరు 8 గంటలు పని చేస్తే 100 ఇంటూ 8 గంటలు వేస్తే 800 వరకు వస్తుంది సార్. ఇప్పుడు 100 మంది నెట్వర్క్. ఇంకా నేను ఇంకొక 1 year బాగా కష్టపడ్డా, ఇంకొక 100 మంది నెట్వర్క్ ఎక్స్ట్రాగా. ఇప్పటి వరకు 100 మంది, ఇంకొక 1 year కష్టపడి ఇంకొక 100 మంది ఎక్స్ట్రాగా తయారు చేసిన. అంటే 200 మంది తయారు చేసిన. ఆ 200 మంది ఇంటూ రోజు 8 గంటలు పని చేస్తే 1600 గంటలు అయింది. 8 గంటలు పని చేసినప్పుడు 30,000 రూపాయలు వస్తుంది జీతం. మరి రోజు 1600 గంటల వర్క్ నీ కింద వస్తున్నప్పుడు ఇన్కమ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. ఈ రోజు కార్పొరేట్ సంస్థలు కావచ్చు, ఎవరికైతే టీమ్ పవర్ ఉందో, మ్యాన్ పవర్ ఉందో, నెట్వర్క్ ఉందో, వాళ్ళందరూ కూడా సో ఇదే ఎంచుకుంటారు సార్. 100 మంది ఇంటూ 8 గంటలు పనిచేస్తే 800 అవర్స్. 200 మంది నీ కింద లీడర్స్ ఉంటే 200 ఇంటూ 8 గంటలు పనిచేస్తే ఈరోజు 1600 గంటలు. అదే 300 మంది ఇంటూ 300 మంది ఉన్నారనుకోండి, 8 గంటలు పనిచేస్తే 2400 గంటలు వర్క్. ఇది ఒకటి. సో ఇది అర్థమైన తర్వాత దీన్ని చాలా సీరియస్ తీసుకొని పని చేస్తున్నా సార్. జనాలు వచ్చినా రాకున్నా, జనాలు ఎట్లా మాట్లాడినా, కొంచెం రిజెక్షన్ చేసినా, ఏం చేసినా కానీ కూడా వర్క్ చేసుకుంటా. సో నేను అందరికీ ఈ బిజినెస్ పైన చాలా మంది ఏది జనాలని ఏం చెప్పాలి, ప్రొడక్ట్ కొనాలంట, రిస్క్ తీసుకోవాలంట, తిరగాలంట, లేదంటే జనాలను బతలాడాలంట అంటారు సార్. ఇది జనాలను ఇది జనాలను చేంజ్ చేసే బిజినెస్ కాదు, జనాలను చేంజ్ చేసే బిజినెస్ కాదు. కంపెనీ ప్రొడక్ట్ తయారు చేస్తుంది, బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, ఫ్రీగా జాయిన్ అవుతున్నాం, నాకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకొని వాడుకుంటాం, బయట కొనేది వెళ్ళ కొనుక్కునేది. కాన్సెప్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది రోజు ఈ బిజినెస్ పైన చాలా మందికి అవేర్నెస్ వస్తలేదు సార్. ఇంకా ఇంతమంది కూడా చాలా మంది, కొంతమంది ఏం చేశారంటే జనాలకి ఏం అవేర్నెస్ కల్పించకుండా ఉత్తన ఐడియా తీసుకొని కొట్టి పడేసి వెళ్ళిపోయారు. అసలు వెస్టీజ్ అంటే తెలియదు, అంటే కస్టమర్ బెనిఫిట్స్ తెలియదు, బిజినెస్ చేస్తే లాభాలు తెలియదు, ప్రొడక్ట్ లాభాలు తెలియదు, ఏం తెలియదు, జస్ట్ ఐడి తీసుకోవడం. కొంతమంది చేసిపోయినటువంటి వర్క్ వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏంటంటే జనాలు కూడా కొంతమంది ఏమంటే, అన్న వెస్టేజ్ లో బిజినెస్ బాగుందన్న చేస్తామని అంటే, ఇది 10 మందికి చేంజ్ చేయాలంటే తమ్మి నా తోటి కాదంటారు. ఇది చేంజ్ చేసే బిజినెస్ కాదన్న, కంపెనీ ప్రొడక్ట్ తయారు చేస్తుంది, బయట షాప్ అంటే బెస్ట్ క్వాలిటీ తయారు చేస్తుంది, హై క్వాలిటీ తయారు చేస్తుంది, హైజీనిక్ ప్రొడక్ట్ తయారు చేస్తుంది. తీసుకొని షాప్ లో పెడతారు, తెచ్చుకొని వాడుకో. నీకు మంచిగా అనిపిస్తే 10 నెలలు వాడు, నీకు మంచిగా అనిపించకపోతే వదిలేసి. నీకు ఒకవేళ మంచిగా అనిపించింది, జర పైసలకి ఏమైనా తక్లీఫ్ ఉంది, ఇబ్బంది ఉంది, నాతోటి పని చేయి, నువ్వు చేసే పని చేసుకుంటా, జాబ్ చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటా, సో వ్యవసాయం చేసుకుంటా, లేదంటే ఏ పని చేస్తావు, నువ్వు చేసే పని చేసుకుంటా, రోజు క్వాలిటీ అని దొరుకుతుంది కదా, లేదంటే వారానికి ఒక రోజున క్వాలిటీ అని దొరుకుతుంది కదా. నీకు నేను సపోర్ట్ చేస్తాను, నీకు నేను హెల్ప్ చేస్తాను, నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను, నీకు నేను ఈ బిజినెస్ ఏం చేయాలి చెప్తా, ఎట్లా చేయాలి చెప్తా, టీమ్ ఎట్లా తయారు చెప్తా, జనాలతో ఏం మాట్లాడాలి చెప్తా, ఏం చేయాలో చెప్తా, ఏం చేయకూడదు చెప్తా.
అగో అట్లా. సో కంపెనీ చెప్పేటువంటి వాట మీకు డబ్బు కావాలంటే పని చేయి, టీం తయారు చేసుకో. ఆ టీం తయారు చేయడానికి నేను సపోర్ట్ చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను. నీ కంపెనీ ఒక ట్రైనర్ పెడుతుంది. ఎవరు ఆ ట్రైనర్? ఎవరు? నీ అప్లై నువ్వు ₹1,00,000 సంపాదించుకోవడానికి కూడా ఒక కంపెనీ ఒక ట్రైనర్ పెడుతుంది సార్. బయట ఎవరన్నా ₹1,00,000 సంపాదించుకో ట్రైనర్ పెడుతుందా? ఇక్కడ మనకు ట్రైనర్ పెడుతుంది కంపెనీ. ట్రైనర్ ఎవరు అంటే నిన్ను చేంజ్ చేసిన వాళ్ళు, నీ పైన నిన్ను బాగా ఫాలోఅప్ చేసిన వాళ్ళు. సో ఇట్లా సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అది కూడా డబ్బు కావాలంటే బిజినెస్ చేయమంటుంది. బిజినెస్ అంటే అమ్ముకోమంటలేదు కదా తిరిగి, మనం వాడుతున్నాం, నలుగురు చెప్తున్నాం. అట్లా కష్టపడి టీం తయారు చేసుకుంటాం. మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన కొలీగ్స్ చెప్తున్నాం. మనం వాడుకొని అమ్ముకునే బిజినెస్ కదా సార్. మార్కెటింగ్ కు డైరెక్ట్ సెల్లింగ్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది. మార్కెటింగ్ అంటే అమ్ముకొని రావాలి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రమోట్ చేయడం. అడ్వర్టైజ్మెంట్ లో సెలబ్రిటీలు చేసే పని మనం చేస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు సెలబ్రిటీలు ఏం చేస్తారు, ప్రొడక్ట్ వాడని చూపించి వెళ్ళిపోతారు. ఇక్కడ మన ప్రొడక్ట్ వాడి, మన ప్రొడక్ట్ నచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ కానీ, ఆ బిజినెస్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ కానీ, ఆ ప్రొడక్ట్ యొక్క ఉపయోగాలు కానీ, కస్టమర్ లాభాలు కానీ, బిజినెస్ లాభాలు కానీ ఒక పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రొడక్ట్ నచ్చింది తెచ్చుకొని వాడుకో, ఫ్రీగా చేయనుగా. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇచ్చి జైన్ తెచ్చుకొని వాడుకో. ఇది కాన్సెప్ట్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసి నేరుగా కస్టమర్ కి ఇచ్చేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. అడ్వర్టైజ్మెంట్ లేకుండా, మధ్యవర్తులు లేకుండా. కానీ ఇలా చాలా మంది జైన్ చేయాలి ఇదే పాట పాడిపోతుంది. జైన్ చేయాలంటే జైన్ చేయాలి కాన్సెప్ట్ కదా సార్. నీకు పైసలు కావాలంటే కంపెనీ ఇస్తా అంటుంది. అది కూడా నీకు ఖాళీ ఉన్న టైంలో పని చేయమంటుంది, నీకు వర్క్ చేసుకోమంటుంది. సో అట్లా బిజినెస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకేం కావాలి సార్ మనకు? సో ఈ విధంగా ఇది ఒక పాయింట్ చెప్పాలనుకున్నా. సో జనాలకు బిజినెస్ అంటే చిన్నప్పటి నుంచి మన అందరికి కూడా జాబ్ చేయమని ప్రిపేర్ చేసారు. మన చుట్టుపక్కల వాతావరణం కూడా జాబ్ మైండ్ సెట్. చిన్నప్పటి టీచర్లు అదే చెప్పారు, సో ఇంటి పక్కల వాళ్ళు అదే చెప్పారు, సో ఇంటి మంగళ వాళ్ళు అదే చెప్పారు. మనం జాబ్ చేసేవాళ్ళని చూసుకుంటే విరిగినాం కాబట్టి మన మైండ్ లో జాబ్ అనే మైండ్ సెట్ ఉంటుంది, బిజినెస్ అనే మైండ్ సెట్ ఉండదు. సో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పొలాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర వాళ్ళే అప్పులు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి జనాలు పోతారు, వాళ్ళకే జనాలు జేజేలు కొడుతారు వాస్తవం కాడికి. వాళ్ళ దగ్గరనే పలుకుబడి ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళకు ఫోన్ కొడితే కూడా పనులు అయిపోతుంది. అది బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర అట్లా ఉంది. సో మనందరికి ఇక్కడ రిక్వెస్ట్, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళేం కాదు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళేం కాదు, కరెక్ట్ ఇప్పుడు పని చేస్తున్నాం కదా, మన నెలంతా పని చేస్తే మన కుటుంబం నడుస్తుంది, నెలంతా పని చేస్తే కుటుంబం పడుతుంది. ఒక్క 4 నెలలు ఇంట్లో ఏదైనా ప్రమాదం, ఇంట్లో పడుకున్నాం అనుకోండి, ఏదైనా ప్రమాదం జరిగింది, ఏదైనా 30,000 సంపాదించే వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగింది, ఇంట్లో పడుకోండు. 30,000 సంపాదించే వ్యక్తికి అయితే 30,000 ఖర్చు ఉంటుంది కదా ప్రతి నెల. అట్లా 4 నెలలు పని చేయకపోతే 4 నెలల 12,00,000 నెత్తి మీద పడుతుంది. మరి ఎట్లా పరిస్థితి ఎట్లా? ఇక్కడ జస్ట్ ఒక 2 years కష్టపడిన తర్వాత నీ కింద మంచి లీడర్ అని తయారు చేసుకుని, కమిట్మెంట్ లీడర్ అని తయారు చేసుకున్న తర్వాత మనకి ఏదైనా ప్రమాదం జరిగినా నాకు వచ్చే ఇన్కమ్ నా నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తుంది కదా సార్. అంటే నెక్స్ట్ భార్య కానీ పిల్లలకు వస్తుంది. ఇప్పుడు నాకు ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది, నాకు ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఇదే ఇన్కమ్ నా ప్రతి నెల నా భార్యకు వస్తుంది. నా భార్యకి ఏదైనా ప్రమాదం జరిగినా పిల్లలకు వస్తుంది. బయట వస్తుందా అంటే అన్నీ చేద్దాం మరి పోయి. అగో అది నాకు అట్లా అనిపించింది. అట్లా నాకు కొంచెం నా టీం కూడా నేను అట్లా చెప్పుకున్నా, కొంతమందికి చెప్పుకున్నా. ఇక నేను ఎవరిని కూడా ఏదో ఇట్లా ఇంట్రాగేట్ చేసినట్టు మాట్లాడట్లేదు. అట్లా మనం ఒక 2 ఏళ్ళు కష్టపడితే నీకు టీం అవుతుంది. ఇలా ఛాలెంజెస్ వస్తాయి, కొంచెం సాక్రిఫైస్ చేయాలి, కొంచెము లైఫ్ రిస్క్ లో పెట్టుకోవాలి, కొంచెం లేట్ నైట్ పని చేయాలి, ఉన్న టైం సద్వినియోగపరచుకోవాలి. ఇట్లా మీకు అందరికి రిక్వెస్ట్ చేసేటువంటి చెప్పేటువంటి విషయం ఇది. కాన్సెప్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రొడక్ట్ కంపెనీ తయారు చేసుకుని తెచ్చుకొని వాడుకోవాలి, పని చేయాలంటే పైసలు కావాలంటే పని చేసుకొని పైసలు సంపాదించుకోవాలి. అది కూడా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఇది జనాలు మన చిన్నప్పటి నుంచి జాబ్ చూసేవాళ్ళని పెరిగినాం, జాబ్ చేసేవాళ్ళు మన చుట్టుపక్కల ఎక్కువ ఉన్నారు. మన చిన్నప్పటి నుంచి జాబ్ చేయమని చెప్పారు, సో డిగ్రీ వరకు జాబ్ చేయమని చెప్పారు కాబట్టి మన మైండ్ లో జాబే ఉంటుంది, బిజినెస్ అంటే ఆలోచన ఉండదు కాబట్టి మనం బిజినెస్ అంటే భయపడుతున్నాం, జాబ్ అంటే ఉరుకులాడుతున్నాం. సో ఈ 2 పాయింట్స్ అర్థమైన తర్వాత ఏం పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూ పోయినాం సార్. ఇట్లా చిన్న సక్సెస్ తీసుకోవడం జరిగింది. సో నా సక్సెస్ జర్నీ మీరు అందరూ కూడా 882 మంది లాస్ట్ ఉన్నారు, 100 మంది అసలు లెఫ్ట్ అయిపోయారు. సో ఎనీవే మీరందరూ మనస్ఫూర్తిగా స్వీకరించినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్ద పెద్ద కుటుంబాల నుంచి ఇప్పుడు చెప్పిన కదా, 30,000 సంపాదించే వ్యక్తి ఒక ఏదైనా ప్రమాదం జరిగి మూలకు పడితే నెలకు 30,000 అంటే 4 నెలల 1,00,000 మీద పడతాయి. మరి మనిషి ప్రమాదం మొత్తం మనిషికి ఏమైనా జరిగితే కుటుంబమే రోడ్డు మీద పడుతుంది. సో అట్లా వెస్టిల్ లేదు కదా, ఒక 2 ఏళ్ళు కష్టపడిన తర్వాత మనిషికి ప్రమాదం జరిగినా తన ఇన్కమ్ భార్యకు, పిల్లలకు, అమ్మకు, నాయనకు వస్తుంది. సో ఫ్యామిలీ అయితే సెక్యూరిటీ ఉంది, మనిషి లేదు బాధనే కానీ ఫ్యామిలీ అయితే సెక్యూరిటీ ఉంది కదా సార్. సో అట్లా పని చేస్తున్నాం. సో టీం కూడా కొంచెం ధైర్యం చెప్పుకుంటూ, టీం టైం ఇచ్చుకుంటూ వర్క్ చేసుకుంటాం. సార్ సపోర్ట్ ఇప్పటికీ హెల్ప్ తీసుకుంటూ, సార్ మాకు చాలా సపోర్ట్ గా, చాలా హెల్ప్ గా. ఇప్పుడు నేను గ్రౌండ్ రైటర్ పొజిషన్ లో ఉన్నా, ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నా కానీ కూడా ప్రతిరోజు సో ఎవ్రీడే సార్ ఫాలోఅప్ చేసుకుంటూ, టీం నన్ను ఫాలోఅప్ చేసుకుంటూ, ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ లీడర్స్ మీటింగ్ పెట్టాలి, ఎక్కడ డిఎల్సీ పెట్టాలి, ఎక్కడ ట్రైనింగ్స్ పెట్టాలి, సో ఎంతమంది టీం నమ్మొచ్చారు కాబట్టి వాళ్ళందరికీ పని చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.